హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు గురు పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు. ఎవరైనా టీచర్స్ చూస్తుంటే వాళ్ళందరికీ శుభాకాంక్షలండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు సాయిబాబా పుట్టినరోజు కూడా కాబట్టి సాయిబాబా పూజ చేసుకునే వాళ్ళకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. టీచర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ గురువుల్ని పూజిస్తారు. అండ్ ఇది ఇండియా కాబట్టి గురువుల్ని పూజిస్తారు అండ్ దేవుళ్ళని పూజిస్తారు. మనకి అంటే మనం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి, మ్యారేజెస్ అయిపోయాయి కాబట్టి దేవుళ్ళని పూజిస్తాం. చిన్నపిల్లలు అంటే టీచర్స్ ఉన్నారు కాబట్టి టీచర్స్ని పూజిస్తారనమాట. ఓకేనా. ఈరోజు వీడియో అయితే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ గురు పౌర్ణమి రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. అండ్ అమావాస్యకేమో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ లోగా ఉంటాయి. పౌర్ణమి రోజు ఫీలింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి ఈరోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, గురు పౌర్ణమి రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను అనమాట. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 times నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు అంటే దూరం నుంచి మీరు మీ పార్ట్నర్స్ని గమనిస్తుంటే వాళ్ళ నేమ్స్ తెలియదండి అంటే వన్ సైడ్ లవ్ వాళ్ళు. మీరు మీ పార్ట్నర్స్ని గమనిస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ని ఊహించుకోండి అనమాట. ఆ పర్సన్ని ఊహించుకొని కార్డ్స్ కలిపేటప్పుడు ఊహించుకోండి. మీ ఫీలింగ్స్ ఎనర్జీస్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. వీడియో స్టార్ట్ చేస్తాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ పౌర్ణమి రోజు వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి రోజు వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పౌర్ణమి రోజు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ పౌర్ణమి రోజు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవాని మాత. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా. వీళ్ళైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి, మీకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు ఈరోజు. ఇది హాఫ్ ఆఫ్ ద వీక్ కూడా వస్తుంది కదా ఇవాళకి. ఈరోజు ఎవరికైనా కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది, మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది, మ్యారేజ్ విషయం గురించి చెప్పే అవకాశం ఉంది. నేను ఒక స్టెప్ తీసుకుంటాను నీ విషయంలో అని చెప్పే అవకాశం ఉంది. ఓకే ఓకే ఇది అందరూ చూడొచ్చండి. మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్, ఒకే ఇంట్లో మాటలు లేని వాళ్ళు, మ్యారేజ్ అయ్యి మాటలు లేని వాళ్ళు, లవర్స్, ఫ్రెండ్స్, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ కార్డ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ చూస్తుంటే వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ బాండ్ అని అలా తీసుకోండి, మళ్ళీ వేరే వైజ్గా తీసుకోవద్దు. ఓకేనా. స్ట్రాంగ్ బాండ్ లాగా తీసుకోండి. మ్యారేజ్ కార్డ్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ బాండ్ అని తీసుకోండి. ఓకే. ఇక్కడైతే కొంతమందికి ఈరోజు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి. ఇక్కడ 4 కార్డ్స్లో 5 కార్డ్స్లో అయితే వీళ్ళు మీకు ఇవాళ ప్రపోజ్ చేయాలని, వీళ్ళ ఫీలింగ్స్ ఎనర్జీస్ బాగా మీరు వాళ్ళకు బాగా గుర్తొస్తున్నారు. మీ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. మీరు తప్పితే ఇంకొక పర్సన్ నన్ను అర్థం చేసుకోరు,
మ్యారేజ్ కాని వాళ్ళకి లవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకండి మ్యారేజ్ ప్రపోజల్స్ ఈరోజు రావచ్చు, కాల్ చేస్తారేమో. ఈ నైట్లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. మ్యారేజ్ ప్రపోజల్ మీకు తీసుకొస్తారు. కొంతమందికి మాత్రం, మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్పాను కదా, లవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ ఏంటంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఈ నైట్లోకి చేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. అండ్ కానీ అంత మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చినా సరే వీళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని ఒప్పించాలి, తర్వాత మీ ఫ్యామిలీని ఒప్పించాలి, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి. అది ఎలా అన్నది కన్ఫ్యూజన్ ఒకటి ఇంకా వీళ్ళలో ఉంది. అది ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల ముందుకు వెళుతుంది అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు, ఏజ్ గ్యాప్ కానివ్వండి, లేకపోతే మనీ విషయం కానివ్వండి, క్యాస్ట్ విషయం కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, ఏదైనా సరే మీ రిలేషన్షిప్లో ఏదైతే గతంలో మిమ్మల్ని వద్దు ఇది కుదరదు అని వెళ్ళిపోయారో ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. కానీ ఏదైతే అదైంది, మీలాంటి పర్సన్ మళ్ళీ నాకు దొరకరు, మీ వైజ్గా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీ వైపుగా నేను మ్యారేజ్ చేసుకోవాల్సిందే. మీలాంటి వాళ్ళు మళ్ళీ చేయి దాటిపోతే ఈ రిలేషన్షిప్ అనేది చేయి దాటిపోతే మాత్రం మళ్ళీ మీరు దొరకరు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచించడం మూలాన ఏంటంటే మీకు వీళ్ళకి ఏదైతే మీరు పదే పదే గుర్తుకు వస్తున్నారో, పదే పదే మీ వైపుగా స్టెప్ తీసుకోవాలనిపిస్తుందో అది ఉండబట్టలేక మీ వైపుగా మిమ్మల్ని ఒప్పించాలి. ఒకవేళ మీలో కొంతమంది ఈ పర్సన్ మారరు, ఈ పర్సన్ స్టెప్ తీసుకోరు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక స్టెప్ తీసుకోవాలి, ఈ పర్సన్ మారాలి అని మీరేదైతే వెయిట్ చేస్తున్నారో ఇక మీలో ఓపిక అనేది చచ్చిపోయి మీరేంటంటే వాకవే మోడ్లో ఉండటం మూలాన వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఒప్పించాలి, తర్వాత ఫ్యామిలీ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ ప్రపోజల్ మీ వైపుగా నేను చెప్పాలి, మ్యారేజ్ చేసుకోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మీ వైపు ఒక స్టెప్ తీసుకోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న వైజ్గా వీళ్ళు ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చెప్పే అవకాశం ఉంది. ఫ్యామిలీ సంగతి పక్కన పెట్టండి, ఫ్యామిలీ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు మీ వైజ్గా మిమ్మల్ని ఒప్పించాలి. ఎందుకంటే మీరు చేదాటిపోతున్నారు, రోజు రోజుకి మీ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఎవరికైతే కాల్స్ మెసేజెస్ గతంలో వచ్చాయి ఇప్పుడు ఈ మధ్యన ఆపేశారో, ఈ కాల్స్ మెసేజ్ కూడా చేయట్లేదు, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోతుంది. అంటే గతంలో వీళ్ళు కాల్ చేసినా మెసేజ్ చేయకపోయినా కాల్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా మీరు వెంట పడేవాళ్ళు కదా. ఇప్పుడైతే మీరైతే అసలు నాకేమీ వద్దనేది మీరు దూరంగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి అర్థమైపోయింది. ఇక ఈ సిచ్యువేషన్ నేను ఇలాగే వదిలేస్తే మీరు ఇక పూర్తిగా నా చేయి దాటిపోతారు, నా చేతుల నుంచి వెళ్ళిపోతారు అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారు. ముందు మిమ్మల్ని ఒప్పించాలి, మిమ్మల్ని వాకవే చేయనివ్వకూడదు. ముందు మిమ్మల్ని ఒప్పించి మ్యారేజ్ ప్రపోజల్ మీ ముందుకు తీసుకువచ్చి అప్పుడు నేను ఫ్యామిలీని ఒప్పించాలి, అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. బ్లైండ్గా ఒక స్టెప్ అయినా సరే మీ వైపుగా తీసుకోవాలి, లేకపోతే ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. చెప్పాను కదా, పూర్తిగా ఎండ్ అయిపోతుంది. లవర్స్ చూస్తుంటే ఒకవేళ లవర్స్ కాదు, సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ ఒకళ్ళు మ్యారేజ్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వైజ్గా కూడా ఇప్పుడు నేను స్టెప్ తీసుకోకపోతే, ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా సరే ఇది మ్యారేజ్ విషయం, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే, ఫ్యామిలీ అయి ఉంటే, థర్డ్ పర్సన్ ఉన్న ఫ్యామిలీ అయినా సరే మీ వైపుగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మీరు పదే పదే వాళ్ళకి గుర్తు రావటం, మీరు మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్ అనేవి మీ వైపుగా రావటం, అవన్నీ మీకు చెప్పాలని అనిపిస్తుంది, మీకు ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళకి ఈ రిలేషన్షిప్ గతంలో ఎండ్ అయిపోయింది, ఇప్పుడు కూడా చాలా వరకు ఎండ్ అయిపోయింది, అసలు ఏమీ లేదు, కొంచెం కూడా మిగలలేదు ఈ రిలేషన్షిప్ అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. నేను ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవాలా వద్దా, ఎందుకంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు అండ్ వాళ్ళ వైపు కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఫ్యామిలీ ఉంది కదా, ఎలా అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. స్టెప్ తీసుకుందామా వద్దా, ఏదైతే అది జరిగింది, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకున్నాము అంటే రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు వాళ్ళని కన్నెత్తి కూడా చూడట్లేదు,
మాట్లాడట్లేదు అండ్ చూడట్లేదు అండ్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయటం కానివ్వండి, ఎదురెదురుగా ఉన్నా కానీ వాళ్ళ వైపు చూడటం కానివ్వండి, అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈ పర్సన్ అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది. గతంలో చూపించినంత ప్రేమ, కేరింగ్ అనేది ఇప్పుడు నాకు చూపించట్లేదు. వీళ్ళు అసలు బాధపడుతున్నారా లేదా రిలేషన్షిప్ గురించి అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఏంటనే ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడైతే నేను ఏ స్టెప్ తీసుకోలేను. దేవుడి మీద భారం వేసి ఏదైతే అది జరుగుతుంది. బ్రేక్ అయిపోతే అవనివ్వండి, మళ్ళీ కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ని. ఇప్పుడు బ్రేక్ అయిపోయినా సరే మళ్ళీ నేను ఈ రిలేషన్షిప్ని గతంలో ఉన్నట్లు కాకుండా మళ్ళీ మంచిగా రిలేషన్షిప్ని రీబోత్ చేయాలి. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేయాలి. బ్రేక్ అయిన రిలేషన్షిప్ని రీబోత్ చేయాలి. మీ మనసును చాలా బాధ పెట్టారండి ఈ పర్సన్. చాలా బ్రేక్ చేసేసారు వీళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి తెలిసొస్తుందన్నమాట ఈ పర్సన్కి. వీళ్ళకి మీ అంత మంచి పర్సన్ మళ్ళీ లైఫ్లో దొరకరు అన్న వైజ్గా ఈ పర్సన్కి తెలిసొస్తుందనమాట. అది ఏ విషయమైనా సరే మీ సిచ్యువేషన్ బట్టి మీరు మీ పర్సన్కి ఏమైతే ఇచ్చారో దాని వైజ్గా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం. అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గుణం ఉంటుంది కాబట్టి అది ఏదైతే ఆ గుణానికి తగ్గట్టుగా మీరు మీ పర్సన్కి ఇచ్చారా సారీ, హెల్త్ బాగోలేదండి అసలు, అయినా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. ఈ పర్సన్కి మీలో గుణగణాలు కూడా వీళ్ళకి నచ్చుతాయండి వీళ్ళకి. అందువల్ల కూడా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదిలేయాలి అన్న ఆలోచన రాదు వీళ్ళకి చాలా వరకు. కానీ గతంలో అయితే థర్డ్ పర్సన్ చూసుకుని వెళ్ళిపోయినా సరే అప్పటి నుంచి వీళ్ళకి మీ వైపుగా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఆఫ్ ఫీల్ అవ్వటం, అంటే వాళ్ళతో హ్యాపీగానే ఉన్నారు గతంలో. కానివ్వండి, ఎప్పుడైతే మీరు సడన్గా గుర్తుకు రావటం, మీ వైపుగా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం, మీ వైపుగా ఏదో జన్మల బంధం లాంటిది వీళ్ళ వైపు మిమ్మల్ని అట్రాక్ట్ చేయటం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి వీళ్ళ థర్డ్ పర్సన్ వైపు నుంచి కూడా బ్రేక్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు, థర్డ్ పర్సన్ మీరే కరెక్ట్ నాకు, అంటే ఫ్యామిలీగా చెప్పాను కదా, ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, అంటే మ్యారేజ్ చేసుకుని అయినా ఉండొచ్చు. వాళ్ళ వైజ్గా చూస్తే వాళ్ళు మంచివాళ్ళు కాదు. గతంలో బాగానే ఉన్నారు, మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత వాళ్ళ నిజస్వరూపాలు అనేవి బయటపడ్డాయి. అండ్ వీళ్ళకు కూడా ఎప్పుడైతే నిజస్వరూపాలు బయటపడ్డాయో అప్పటి నుంచి మీ మీద ఎనర్జీస్, ఫీలింగ్స్ అనేవి మీ మీద వీళ్ళకి మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి మీ మీద ఇక వచ్చేసాయి అన్నమాట. మీరు అలాంటి పర్సన్ కాదు, థర్డ్ పర్సన్ లాంటి పర్సన్ కాదు. మీరు చాలా మంచి పర్సన్, మీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, గుణగణాలు అంటారు కదా, చాలా క్వాలిటీస్ ఉన్నాయి, మీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. థర్డ్ పర్సన్లో అలాంటి క్వాలిటీస్ లేవు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీ వైపుగా ఏమన్నా మనీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వైజ్గా కూడా ఆలోచిస్తున్నారండి. వీళ్ళ లైఫ్లో కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. మీకు ఇవ్వాల్సిన మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర తీసుకున్నవి వాటిని తిరిగి ఇచ్చేయాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు ఉన్నాయి. అండ్ టైం గడిచిపోతుంది, ఇదిగో ఇస్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు, కానీ మనీ ఇవ్వట్లేదు మీకు. అండ్ నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో ఏదైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో, ఆప్షన్స్ ఉన్నాయని వద్దు అనుకుని వెళ్ళిపోయారు, ఇప్పటికీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీరు పదే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి, ఎక్కడున్నా ఏం చేస్తున్నా, అంటే మీరు తిరిగిన ప్లేస్లు కానివ్వండి, అంటే మీ బాండింగ్ బాగున్న కొత్తలో మీరు ఎక్కడన్నా ప్లేస్లో కానివ్వండి, సెండ్ చేసినప్పుడు, అంటే తిరిగినప్పుడు కానివ్వండి, ఒకే చోట ఉన్నప్పుడు కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏదైతే ఉన్నారో దాని వైజ్గా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆ ప్లేస్లో కనిపించినప్పుడు మీ పర్సన్కి ఏంటంటే నా పర్సన్ నేను ఈ చోటుకు వచ్చాము, ఈ ప్లేస్కి వచ్చాము, ఈ ప్రదేశానికి వచ్చాము, అలాంటి రిలేషన్షిప్ ఇలా అయిపోయింది ఏంటి, ఇదంతా నా వల్లే కదా, నేను చేసిన దాని వల్లే కదా, అంతా నా చేయి జారిపోయింది, ఇంకా చేయి జారిపోయేలా ఉంది, నాకు గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయాను, అండ్ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నాను, నాలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి నాలో కూడా. మీరు గతంలో నిలబెట్టుకోవాలని ఈ రిలేషన్షిప్ పట్ల చాలా ప్రయత్నాలు అనేవి చేశారండి. మీరు కూడా డెడికేటెడ్ పర్సనే, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్గానే ఉన్నారు. కొంతమంది మాత్రం డెడికేటెడ్గానే ఉన్నారు, వస్తే మీరు, లేకపోతే ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, ఏ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు,
మీతో చాలు, మీతో బాధపడింది చాలు, మీతో మోసపోయింది చాలు, ఇంకా రెండో పర్సన్ నేను నా లైఫ్లోకి రానివ్వను, ఇంతవరకు చాలు, నాకు ఇంతవరకు అనుభవించింది చాలు, నేను ఏదైతే ప్రేమనించానో అది నాకు తిరిగి ఇవ్వకపోగా మీరు నాకు మోసమే చేశారు అన్న వయసుగా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇంకా నాకు ఏ పర్సన్ వద్దు, ఉంటే మీతోటి, లేకపోతే అసలు రిలేషన్షిప్ అనేది వద్దు, ఏ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, వద్దు. గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మీరు డెడికేటెడ్ పర్సన్ అని ఈ పర్సన్కి తెలుసండి. అండ్ వీళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయారు, ఎటు తేల్చుకోలేక మీ వైపుగా రావాలా అర్థం కావట్లేదు, థర్డ్ పర్సన్ వైపుగా రావాలా అర్థం కాక స్టక్ అయిపోయారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మ్యారేజ్ అయ్యి ఉంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఏం చేయాలి, ఎటు తేల్చుకోవాలి అర్థం కాక వీళ్ళు ఏంటంటే ఆ మెంటల్ డిప్రెషన్ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి, అప్పుడు ఏంటంటే మిమ్మల్నే స్టాప్ చేయాలి అన్న వయసుగా బ్లాక్ చేసేసారండి వీళ్ళు. ఇక్కడ బ్లాకే కనిపిస్తుంది, ఆ బ్లాక్లో నుంచి ఇంకా తీయలేదు వీళ్ళు. చాలామందికి వీళ్ళకి ఇప్పుడే చేంజెస్ స్టార్ట్ అయ్యాయి మీ వైపుగా, కానీ ఏంటంటే బ్లాక్ చేసేసారు వీళ్ళు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. చెప్పానా, కొంతమందికి మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది, కొంతమంది అయితే మాత్రం బ్లాక్లో నుంచి తీయాలి అని అనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరికీ వర్తిస్తుంది, ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి వర్తిస్తుంది. కొంతమంది అయితే బ్లాక్ చేసేసారు, మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. వాళ్ళు ఏంటంటే రాంగ్ కాల్ కానివ్వండి, రాంగ్ మెసేజెస్ కానివ్వండి, అంటే అదే నెంబర్ నుంచి బ్లాక్లో నుంచి తీసి ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, రాంగ్ కాల్ రాంగ్ మెసేజ్ వచ్చింది అంటారు. కొంతమందికి ఏంటంటే బ్లాక్లో నుంచి తీసి సైలెంట్గా ఊరుకుంటారు, అసలు ఏమీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయరు. కొంతమందికి అంటే పూర్తిగా అలాగే బ్లాక్లో ఉంచి వేరే అకౌంట్లో నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ ఎలా ఉన్నారు, ఈ పర్సన్ నేను కాల్ చేయకపోతే మెసేజ్ చేయకపోతే ఎలా ఉంటున్నారు, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఈ పర్సన్ చాలా మంచి పర్సన్ అని కొంతమందికి, అంటే సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ ఈ నైట్లోపు వస్తుందండి. వాళ్ళు కానివ్వండి ఫ్యామిలీ గురించి ఆలోచించడం మూలాన కొంతమందికి మాత్రం వస్తుంది, కొంతమందికి వాళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండి ఫ్యామిలీ వైపు కూడా ఒప్పించాలి కదా, అప్పుడు మాత్రమే స్టెప్ తీసుకోవాలి, బ్లైండ్గా స్టెప్ తీసుకోకూడదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బ్లైండ్గా స్టెప్ తీసుకొని కాల్ కానీ మెసేజ్ కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది ఫ్యామిలీ వైజ్గా చూసుకొని ఆలోచించుకొని ముందడుగు వెయ్యాలి అన్న ఆలోచన అయితే చేస్తారు. కొంతమంది మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఆలోచిస్తున్నారు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని, మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, మీ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీరు కూడా గతంలో చాలా ఛాన్సెస్ ఇచ్చారు మీరు కూడా, కానీ మీకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఈ పర్సన్కి అన్నట్లుగా మీరు కూడా ఆలోచిస్తున్నారండి. అలాగే వచ్చింది కార్డు, మరి ఎంతవరకు నిజమో కరెక్టో కాదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా చూద్దాం ఇంకా ఏం చెప్తారో. మీరు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా, కొంతమంది అయితే వాకవే చేసి మోడ్లో ఉన్నారు, కొంతమంది ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాకవే మోడ్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు, మిమ్మల్ని ఒప్పించాలి, తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. తర్వాత ఫ్యామిలీ గురించి కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించి కొంతమంది ఆగిపోతారు, కొంతమంది ఏంటంటే థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. థర్డ్ కేటగిరీస్ వాళ్ళు, సెకండ్ కేటగిరీస్ వాళ్ళు అలా ఉన్నారు. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకైతే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఈరోజు వచ్చేసింది అంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో పెట్టిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనిపిస్తుంది. చెప్పాను కదా, మీరు వాకవే మోడ్లో ఉన్నారు, నేను కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పట్ల స్టెప్ తీసుకోవాలి, తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. చెప్పానా, వచ్చేసింది చూసారా. తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, ముందుగా మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి, లేకపోతే మీరు నా నుంచి వెళ్ళిపోతారు, మరి నా నుంచి దూరం అయిపోతారు. నీలాంటి పర్సన్ దొరకరు, మళ్ళీ ఇంకా లైఫ్లో దొరకరు. నా లైఫ్లో చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ మీలాగా ఉన్న పర్సన్, మీలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు. కాబట్టి నేను మీ వైపుగా ఒప్పించాలి, ముందు ఫస్ట్ మీ వైపుగా ఒప్పించాలి, మీ వైపుగా మళ్ళీ ప్రపోజ్ చేయాలి అన్న వైజ్గా అనిపిస్తుంది ఈ పర్సన్కి. అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి, కానీ
తర్వాత ఫ్యామిలీ గురించి చూసుకుంటాను. ముందు మీకు ప్రపోజ్ చేసి తర్వాత ఫ్యామిలీ గురించి చూసుకుంటాను. ఇదైతే సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చింది. అటు ఇటు జగులు అవుతున్నారు. ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీని ఒప్పించి ఈ రిలేషన్షిప్ పట్ల కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని సెకండ్ కేటగిరీస్ వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఇంకొక కార్డు తీస్తాను. మీరు వాకవే మోడ్లో ఉంటున్నారు. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకు కూడా వస్తుందండి ఇది. మీరు కూడా నాకు ఈ రిలేషన్షిప్ చెప్పాను కదా, ఇందాక సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి ఒక కార్డు వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు. ఈ పర్సన్ ఇంతే, ఈ పర్సన్ మారరు, ఈ పర్సన్ ఇట్లాగే ఉంటారు అంటే ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోరు, ఇక వీళ్ళు ఇంతే అన్న వైజ్గా మీరైతే ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఇక నా వల్ల కాదు, నేను భరించలేను, నేను వాకవే చేయాల్సిందే అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళు గతంలో చాలా బాధ పెట్టారండి, చాలా పెయిన్ ఇచ్చారు మీకు గతంలో, ఇప్పటికీ ఇస్తున్నారు. ఒక స్టెప్ తీసుకోకుండా ఇప్పటికీ బాధనిస్తున్నారు, మీకు చాలా పెయిన్ అనిపిస్తున్నారు మీరు. అండ్ వీళ్ళకి ఏంటంటే నేను గతంలో ఇచ్చినట్టుగా మీరు ఇచ్చినట్టుగా నేను కూడా ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచాలి. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఒకవేళ రిలేషన్షిప్ రీబోత్ చేస్తే మీ వైపుగా ఒక ఇద్దరు సేమ్గా ప్రేమించుకోవాలి. కేరింగ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే ఇద్దరు ఒకే, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువగా కాకుండా ఇద్దరు సమానంగా చేయాలి, ఇద్దరు సమానంగా చూసుకోవాలి, సమానంగా చూసుకోవాలి అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా జరుగుతుందండి. ఎవరికైతే పూర్తి కాలేదో, కాల్ కానీ మెసేజ్ కానీ ఇంకా రాలేదో వాళ్ళలో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక్క రోజులోనే ఒక్కసారి అయిపోయేది కాదు, టైం పడుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వరకు మార్పు వచ్చింది. అంతకుముందు అక్కడే ఉన్నారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు వీళ్ళలో. అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ మీ వైపుగా వస్తున్నాయి. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. గతంలో అది కూడా లేదు కదా. థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న వైజ్గానే ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు కూడా, నేను చెప్పాను కదా ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ కార్డు మీరు చెప్పాను కదా, మీరు కూడా ఏంటంటే నువ్వు తప్పితే ఇంకా లైఫ్లో నాకు ఎవరొద్దు, నీవు చేసిన మోసానికి నువ్వు పెట్టిన బాధ చాలు, ఇంకొకళ్ళతో వెళ్ళి ఇంకొకళ్ళగా బాధపడి ఇంకొకళ్ళని రిలేషన్షిప్లోకి ఎంటర్ చేసి నేను బాధపడటం ఎందుకు, వస్తే నువ్వు రా, లేకపోతే లైఫ్ అంతా ఇలాగే ఉంటాను, ఇక నాకు ఎలాంటి రిలేషన్షిప్ అక్కర్లేదు, నా బతుకు నేను బతుకుతాను, అది ఎలా అయినా సరే నా బతుకు నేను అంటే ఎలా అయినా సరే అంటే వేరే ఉద్దేశం తెచ్చుకోకండి. ఫ్యామిలీతో కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ చేసుకుని అయినా సరే, వేరే వ్యక్తులను మ్యారేజ్ చేసుకుని, లవర్స్ అయితే వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని నా లైఫ్ నేను సంతోషంగా ఉంటాను, వస్తే నువ్వు రా, లేకపోతే లేదు, అంతే అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. మీ వైపుగా ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయారు మీరు కూడా ఏ స్టెప్ తలుచుకోలేదు. ఈ పర్సన్ వస్తేనే ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళటం, లేకపోతే నాకు అక్కర్లేదు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది నేను చెప్పాను కదా, వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకొని నా లైఫ్ నేను చూసుకుంటాను. కొంతమంది ఏంటంటే వస్తే నువ్వురా, లేకపోతే నాకు అక్కర్లేదు, నాకు ఏ రిలేషన్షిప్ వద్దు, నాకు వాళ్ళు ఇచ్చిన బాధ చాలు, మీరు ఇచ్చిన బాధ చాలు, మీరు ఇచ్చిన పెయిన్ చాలు, ఇంతవరకు చాలు. రేపు ఇంకొకళ్ళు వచ్చినా సరే వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా, మోసం చేస్తారు, బాధ పెడతారు అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు. నేను ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను, అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. అంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళైతే మాత్రం మీ ఈ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. లవర్స్కి వేరే వస్తుంది, మదర్ అండ్ ఫాదర్కి, బ్రదర్ అండ్ సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి వేరేలా వస్తుంది. ఇక్కడైతే సపరేట్ మ్యారేజ్ అన్మ్యారేజ్ వాళ్ళకి వేరే వస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇలా ఉందండి సిచ్యువేషన్ ఈరోజు. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ త్రీ కేటగిరీస్ వాళ్ళు వచ్చారు. 3 కేటగిరీస్ వాళ్ళలో ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ ఈరోజు నైట్ లోపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ వైపుగా మిమ్మల్ని ఒప్పించి తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. సెకండ్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే మీ వైపు రాంగ్ మెసేజ్, అంటే రాంగ్ కాల్ కానీ రాంగ్ మెసేజ్ కానీ, అంటే వేరే నెంబర్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, కానీ సైలెంట్గా ఉంటారు, మాట్లాడరు. అండ్ వీళ్ళు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీని ఒప్పించే తర్వాత నేను స్టెప్ తీసుకోవాలి, ఏదైనా స్టెప్ తీసుకోవాలి
అని 2 విషయాల మధ్య జగులవుతూ ఉంటారు. ఫ్యామిలీని ఒప్పించిందే నేనేం చేయలేను. నాకు ఫ్యామిలీ కూడా కావాలి. మీరు కావాలి, ఫ్యామిలీ కావాలి. మీరు చూస్తే మీరు వాకవే మోడ్‌లో ఉంటున్నారు. అండ్ థర్డ్ కేటగిరీస్ వాళ్ళకేంటంటే, మీరు గతంలో చాలా ప్రేమనిచ్చారు. చాలా కేరింగ్ తీసుకున్నారు గతంలో. అండ్ వీళ్ళేంటంటే సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఏదైతే సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారో, వీళ్ళైతే మిమ్మల్ని ఇంకా బ్లాక్‌లోనే ఉంచారు కాబట్టి, వాళ్ళేంటంటే బ్లాక్‌లో నుంచి తీసే అవకాశం ఉంది. వాళ్ళంతట వాళ్ళు కాల్ కానీ, మెసేజ్ కానీ చేయరండి. ఒకవేళ మీరు చేస్తే మాట్లాడే అవకాశం కూడా చాలా, చాలా తక్కువగా ఉంది. మీరు చేసినా లిఫ్ట్ చేయరు కొంతమందికి. కొంతమందికి బ్లాక్‌లోంచి తీసి అలాగే పెట్టేసి ఊరుకుంటారు. మెసేజ్ కానివ్వండి, అంటే వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ అలాంటివి బ్లాక్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి కదా! వాళ్ళ పిక్స్ ఏమైనా ఉంటే అవి ఓపెన్ అవుతాయి కాబట్టి, అవి మీరు చూసి వాళ్ళకి కాల్ గానీ, మెసేజ్ గానీ చేస్తారు. దానికి రిప్లై కూడా ఉండదు. తీసి అలా సైలెంట్‌గా ఉంటారు. ఏమి చెప్పరు, ఏమి సమాధానం ఇవ్వరు. సైలెంట్‌గా ఉంటారు. ఒకవేళ హాయ్ అని పెట్టినా హాయ్. ఇంకంతే. అంతవరకే మాత్రమే రిప్లై ఇస్తారు థర్డ్ కేటగిరీస్ వాళ్ళకి. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఇలాగే ఉన్నాయా అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. ఈ నైట్‌లో కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే వాళ్ళైతే నాకు కామెంట్ ద్వారా, వీడియో చూసిన తర్వాత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ ఇక్కడ పర్సన్ గురించే కాదు, ఇంకా జాబ్స్ గురించి, కెరియర్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయండి. నార్మల్ కాల్ పనిచేయదు. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, అందరి సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు కాబట్టి, పర్సనల్ రీడింగ్స్‌లో వేరేలా వస్తాయి. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ గురించి ఇంకా వేరేగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు మారారా లేదా, స్టెప్ తీసుకుంటారా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళు వస్తారు ఇక్కడ. అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా! వేల మందిలో చూస్తూ ఉంటారు, వందల మందిలో చూస్తూ ఉంటారు. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి, అలా మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే అలా నేను చెప్పిన నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, కాల్ గానీ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సొస్తుందండి. అండ్ వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బై.